తప్పిందో దేవతలందరూ ఉత్సవాన్ని జరుపుకున్నారట. ఆనందంలో వాళ్ళందరూ ఎంచుకోలేరట. స్వర్గలోకము ఇంద్రుడికి సంభవించిందట. ఇంద్రుడు మళ్ళీ సువర్ణ సింహాసనం మీద కూర్చున్నాక అగ్ని పాలకుడు వాళ్ళ దిక్కులకు అధిపతులై వాళ్ళందరూ హాయిగా యోగక్షేమాలను పొందారట. ఇలా తారకాసుర సంహారం జరిపినటువంటి స్వామి మన అందరినీ కూడా రక్షించి మన అందరికీ యోగక్షేమములు ఇవ్వాలని స్వామి చరణంలో నమస్కరిస్తూ హర నమః పార్వతీ పతయే. హే స్వామి, కుమారస్వామి కంటే ముందే పార్వతీదేవి ఎప్పుడైతే కైలాసంలో ఈశ్వరుడితో ప్రవేశించిందో ఆ పార్వతీదేవి గణేశునికి జన్మనిచ్చిందని నేను విని ఉన్నానయ్యా. అసలు ఆ గణేశుడు ఎలా ఉత్పత్తి అయ్యాడు, గణేశుడి జననం కూడా నాకు చెప్పవలసింది అని అడిగితే ఇప్పుడు బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే కైలాసంలో పార్వతీదేవి ప్రవేశించిందో పార్వతీదేవి రోజు కైలాసంలో అద్భుతంగా చెలికత్తెలందరూ ఉండగా అభ్యంగన స్నానమును ఆచరించేది. అలా అభ్యంగన స్నానమును ఆచరిస్తూ ఉంటే చెలికత్తెలతో ఒక్కసారి పార్వతీదేవి అన్నదట, ఇక్కడ చూస్తే అందరూ శివగణాలే, నాగణుడు ఎవరు లేరు, అందరూ పార్వతీదేవి చెప్పే మాట ఎవరు వినరు, శివుడు చెప్పే మాట వినేవాళ్ళే ఇక్కడ వేల కోట్ల మంది ఉన్నారు, కాబట్టి నావాడంటూ ఒకడు ఉండాలి కదా అని అనగానే ఈ సకురాలు అన్నారట, అమ్మా నీవు అనేటువంటి మాట వాస్తవమే, కాబట్టి నీ వంటి వాడిని ఒకటి ఎవరినైనా ఉత్పత్తి చేయము అని అనగా పార్వతీదేవి యథాలాపకంగా అభ్యంగన స్నానం చేస్తూ తన ఒంటికి అంటుకున్నటువంటి నలుగు పిండితో తన మనసులో ఎలాంటి వాడైతే తనకు రక్షగా ఉంటాడో ఆ పిల్లవాడిని తలుచుకుంటూ కాళ్ళు చేతులు ముక్కు మూతి అన్ని తీర్చిదిద్దిందట. ఎప్పుడైతే తీర్చిదిద్దిందో సుందరమైన బాలకుడిగా ఉద్భవించారట ఆ పిండి బొమ్మ. ఎంత అందంగా ఉన్నాడో పార్వతీదేవి అలా చూస్తూ ఒక్కసారి ఇలా దిష్టంగా తీసేసిందట. తీసి బాలకుడి చేతికి తనతో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చిందట. ఆ బాలకుడికి ఎలాంటి ఆయుధాన్ని ఇచ్చింది అంటే గొప్పమైనటువంటి ఒక దండమును ఇచ్చిందట. ఆ దండము ఎలా ఉంది అంటే పార్వతీదేవి శూలమునకు ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తి ఆ గణపతి ఆ పిల్లవాడికి గణపతి అని నామకరణం చేసింది. ఎందుకంటే తనను రక్షించేటువంటి శివగణములు అనేకములు ఉన్నాయి, ఆ గణములో ఒక గణుడు, అందుకనే గణపతి అని నామకరణం చేసి వాడితో చెప్పిందట, ఇదిగో నాన్న, నేను ఆంతరంగిక మందిరంలో ఉన్నప్పుడు ఇందులోపలికి నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ లోపలికి రావాల్సిన పని లేదు, కాబట్టి నీవు ఈ యొక్క నేను ఇచ్చినటువంటి ఈ దండమును పట్టుకొని నీవు ఇక్కడ కాపలాగా ఉండవలసింది అని చెప్పి పార్వతీదేవి స్నానం ఆచరిస్తూ ఉన్నది. ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రమద గణాలన్నింటినీ వెంటబెట్టుకొని కైలాసంలోపలికి ప్రవేశించాడు. ఎప్పుడైతే ప్రవేశించాడో ప్రమద గణాలన్నీ అలా చుట్టూ ఉన్నాయి. లోపల ఆంతరంగిక మందిరంలో పలికి వెళ్ళబోతూ ఉన్నాడు ఈశ్వరుడు. గణపతి ఒక్కసారి దండాన్ని ఇలా అడ్డుపెట్టాడు. ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. అడిగానే ఈశ్వరుడు తెల్లబోయాడు. నా ఇంట్లోకి వెళ్తూ ఉంటే వీడివాడు పిల్లవాడు కొత్తగా నన్ను ఎవరయ్యా నువ్వు అని అడుగుతున్నావు, అసలు నువ్వెవరు? ఈశ్వరుడు ఒక్కసారి కోపోద్రేకుడై గణములన్నిటికీ, ఓ గణములారా వీడి సంగతి ఏమిటో చూడండి, వీడి ఇక్కడ పదవు జరిపేది అన్నాడు. శివగణములన్నీ వచ్చారట. శివగణములన్నీ వచ్చి గణపతితో ఎలాంటి మాట పెరిగి అది పెద్ద యుద్ధంగా సంభవించిందట. ఆ గణములన్నిటినీ చేతిలో ఉన్నటువంటి దండము చేత ఎన్ని రకములుగా ఆ దండమును చుట్టూ తిప్పగలడో అన్ని రకములుగా చుట్టూ తిప్పుతూ ఆ శివగణములన్నిటినీ అన్ని దిక్కులకు పారిపోయేటట్టుగా చేశారట. శివగణములన్నీ విచిత్రములైన శబ్దములు చేస్తూ వాళ్ళందరూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఏ ఈశ్వర, ఆ పిల్లవాడు చూడడానికి ఇంతే ఉన్నాడు కానీ వాడు తిప్పేటువంటి ఆ దండ సాముద్రంలో ఆ దండమును తిప్పుతున్నాడే, ఆ దండం అసలు మా కంటికే కనిపించడం లేదు. ఏమి శక్తి, ఏమి బలము, ఇంతున్నాడు కానీ మమ్మల్ని అందరినీ చదవబడాడయ్యా ఈశ్వర అని చెప్పగానే ఈశ్వరుడు అద్భుతంగా తానే స్వయంగా ఆ కైలాస ద్వారం దగ్గరికి వెళ్ళాట. మాట బాగా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది అంటే
ఈశ్వరుడితో పాటు విష్ణువు బ్రహ్మదేవుడు కూడా చెప్పారు, అయ్యా ఈ ఇంటికి ఓనర్ ఆయనయ్యా పంపియరా బాలక అంటే బ్రహ్మదేవుడు విష్ణువుతో కూడా యుద్ధం జరిగినంతగా పని ఇంతకు అక్కడ. అయినా ఎంత మాత్రము వినక బాలకుడైనటువంటి ఆగణనాయకుడు ఆగణాధిపతి ఈశ్వరుని ప్రవేశము ససేమిగా ఒప్పుకోలేదట. వెంటనే ఈశ్వరుడు ఇంకా తన క్రోధములు పట్టగా త్రిశూలము చేత శిరోఖండనము త్రిశూలము చేత ఆ పసివాని యొక్క శిరస్సును ఖండనం చేసి వేశాడు. ఎప్పుడైతే శిరోఖండనం అయిపోయిందో ఆ మార్త కాస్త నేరుగా పార్వతీదేవి దగ్గరికి మోసుకు వెళ్ళాడండి ఒక మహానుభావుడు. ఎవరండి? లోక కళ్యాణం జరగాలి కదా, మోసుకు వెళ్ళేది ఎవరు? నారదుడు. నారదుడు అమ్మా 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 ఏం జరిగిందో తెలుసా? నువ్వు ఎవరైతే ముద్దుగా పెట్టుకున్నావో ఆ ద్వారపాలకుడిగా ఆ పిల్లవాడిని శంకరుడే చంపివేశాడమ్మా చెప్పాడు. చెప్పగానే పార్వతీదేవి యొక్క కోపము ఈ భువన భాండమునంతా అగ్నికి జ్వాల చేసేంత కోపాన్ని పొందిందిగా ఆ తల్లి. ఎంత కోపాన్ని పొందింది అంటే అమ్మవారి యొక్క శిరస్సు మీద ఎన్ని కేశపాశములున్నాయో, ఎన్ని వెంట్రుకలైతే ఉన్నాయో అన్ని శివశక్తులు ఉద్భవించాయి. శివశక్తులు ఉద్భవించి పెద్ద పెద్ద నాలుకలు కలిగి పార్వతి ఏమి నీ ఆజ్ఞ అని వాళ్ళందరూ అడిగారు. అడిగానే పార్వతీదేవి చెప్పింది కదా, ఓ శివశక్తులారా, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ శివగణములు ఋషులు, దేవతలు, బ్రహ్మాది దేవతలు, విష్ణువు, శంకరుడితో పాటు అందరినీ మింగివేసేయండి అన్నదట పార్వతీదేవి. అంత కోపోద్రేకానికి వచ్చేసింది పార్వతీదేవి. శివగణములు అని నోరు తెరుస్తూ ఉంటే అలా గాలికే ఆ దేవగణములందరినీ మింగేస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలందరూ ఆ అమ్మవారిని ప్రార్థన చేశారట. జననీ శివకామిని అని ఆ అమ్మవారిని అనేక రకాలుగా ప్రార్థన చేశారట. ఆ అమ్మ అండ ఉంటే, అమ్మ నువ్వుంటేనే మేము రక్షణలో ఉండగలము అని ప్రార్థన చేస్తే అమ్మ శాంతించింది. ఇప్పుడు అమ్మను మనం అందరం ప్రార్థించాలి కదా, జననీ శివకామిని. ఆమె శివుని యొక్క అర్థాన్ని కాబట్టి ఆ అమ్మను మనం అందరం కూడా ప్రార్థిద్దాం. నమః పార్వతీ పతయే. ఎప్పుడైతే శరణు వేడారో ఆ అమ్మవారితో చెప్పారట విష్ణువాది దేవతలు, చింతించకు పార్వతి, ఇప్పుడు ఏ శిరస్సు అయితే ఖండించవేయబడిందో
ఆ శిరస్సునైతే మేము పెట్టజాలం. కాబట్టి ఈశ్వరుడు దీనికి ప్రయత్నపూర్వకంగా ఏదైనా ఉపాయం చేయగలరు అని చెప్పగానే ఈశ్వరుడు బాగా ఆలోచించి శివగణములను పిలిచి, ఉత్తర దిక్కున ఉన్న జీవుని తీసుకురమ్మని. ఎవడైతే జీవుడు ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకొని ఉన్నాడో ఆ జీవుని తలను తీసుకొని రమ్మని ఈశ్వరుడు ఆజ్ఞాపించాడు. శివగణములు వెళ్ళారు. ఉత్తర దిక్కుగా గజేంద్రుని పడుకొని ఉంటే ఆ గజేంద్రుని యొక్క శిరస్సును ఖండించి తీసుకొని వచ్చి శివాజ్ఞ చేత అక్కడ ఉన్నటువంటి బ్రహ్మాది గణములు ఆ బాలుని శిరస్సుకు, బాలుని మొట్టెమునకు గజముఖమును ప్రతిష్ఠించారు. ఆ గజముఖ ప్రతిష్టను పొందినటువంటి ఆయన ఆనాటి నుండి గజముఖుడై గణపతి అయి మన అందరికీ దివ్య దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ అలా గజముఖుడై మన అందరికీ దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. జయ బోలో గజానన మహారాజుకి, గజానన మహారాజుకి. అలా గణేశ ఉత్పత్తి ముందు జరిగి తర్వాత కుమారస్వామి ఉద్భవించాడు. ఈ కుమారస్వామి గణనాథులిద్దరూ కైలాసంలో అద్భుతమైనటువంటి ఆటపాటలు ఆడుతూ ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు, కుమారస్వామి గణనాథులు అలా తిరుగుతూ ఉంటే వాళ్ళిద్దరిని చూస్తూ ఎంత ఆనందపడిపోతూ ఉన్నారు, ముచ్చటపడిపోతూ ఉన్నారు. అలా కుమారస్వామి గణనాథులు ఇద్దరు యుక్త వయసులోకి వచ్చేటప్పటికీ పార్వతీ పరమేశ్వరుడు మనసులో అనుకుంటూ ఉన్నారట, అమ్మా ఇద్దరు యుక్త వయసులోకి వచ్చారు, ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారట. ఎవరికి పెళ్లి చేయాలి, ముందుగా ఎవరిని పెళ్లి కొడుకుగా చేయాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాటలు కుమారస్వామి గణపతి ఇద్దరు విన్నారట. విని వాళ్ళిద్దరు నాకు పెళ్లి అంటే నాకు పెళ్లి అని ఇద్దరు ఆనందపడిపోతున్నారట. ఆహా నా పెళ్లి అంట ఇద్దరు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికి సమస్య, ఎవరి పెళ్లి ముందు చేయాలి, గణపతి పెళ్ళా కుమారస్వామి పెళ్ళా అని బాగా తర్జన భర్జన పడుతూ ఉంటే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కుమారుల్ని పిలిచారట. కుమారులారా, మేము మీ ఇద్దరికి వివాహం చేయదలిచాం. అయితే ఈ వివాహానికి యోగ్యతను మీ ఇద్దరికి చిన్న పరీక్షను పెట్టి మేము చేయదలిచామయ్యా అన్నారు. మనకు సినిమాలో ఖానాధిపత్యం కొరకు అన్నట్టు మనం వింటాం, కానీ శివపురాణంలో యథార్థము చెప్పబడి ఉన్నాయి. వీళ్ళ వివాహము కొరకు పోటీ పెట్టబడింది. ఎవరైతే భూమండలమును మారు తిరుగునో, ఈ సప్తద్వీపదీపితమైనటువంటి భూమండలాన్ని 3 సార్లు ప్రదక్షిణముగా ఎవరైతే ముందు చుట్టి వస్తారో వాళ్లకు మేము వివాహమును మొదలుగా చేస్తామని చెప్పారు. ఇంకేముందండి, కుమారస్వామి ఎవరి వాహనాన్ని ఎక్కాడు, తుర్రుమని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇక్కడికి వచ్చిన గణనాథుడు పాపం అర్భకుడు అలా బక్కగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వాడు గణనాథుడయ్యాడో పార్వతీదేవి బాగా బొజ్జ నిండా ఉండ్రాళ్ళు అన్ని పెట్టి బాగా మంచిగా లంబోదరుడు అయిపోయినాడు. అలా లంబోదరుడైనటువంటి గణనాథుడు ఆలోచనలో పడ్డాడు, నేను ఒక 2 మైళ్ళు అయినా తిరగలేదు కదా, కుమారుడేమో అలా తుర్రుమని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేసేది అని ఆలోచించి చక్కగా వేదమునంతా అనుష్ఠించినటువంటి గణనాథుడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి చెయ్యి పట్టుకుని, అమ్మా నాన్న అని వాళ్ళిద్దరిని కైలాసంలో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఇక్కడి మానవులను కడిగి అద్భుతమైనటువంటి వేద వచనములన్నీ పలుకుతూ వాళ్ళ చుట్టూ ప్రదర్శనం చేశారు. ఇదేమిటి ఇలాంటి ఇలా తిరుగుతున్నాను ఏమిటి, అమ్మా నాన్న వేదము చెప్పిన మాదిరిగా మాతృదేవో భవ పితృదేవో భవ అన్న వేద వచనాన్ని అనుసరించి నాకు ఈ సృష్టిలో తల్లి తండ్రిని మించినటువంటి స్థానం లేదు, తల్లి తండ్రిని మించినటువంటి దైవం లేదు. ఈ వేదమే గనక సత్యమైతే ముమ్మారు భూ ప్రదక్షిణము చేసిన ఫలితము మీ ప్రదక్షిణము వల్ల నాకు లభించుగాక. ఎందుకంటే తల్లి తండ్రే సర్వమని వేదం చెప్పింది. అయితే ఇప్పుడు వేదం అన్నా అబద్ధం కావాలి, లేకపోతే నేను తిరగడం అన్నా అబద్ధం కావాలి. ఇప్పుడు వేదం అబద్ధం అంటారో ఏమంటారో చెప్పండి అని తల్లిదండ్రులకే ప్రశ్న వేశాడు. అనగానే గణపతి యొక్క బుద్ధి కుశలతకు వాడు ఆనందపడి, గణేశ నీవు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యసిద్ధికి నిజంగా నీకు నీవే సాటయ్యా అని చెప్పగానే ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరుడు ఒప్పుకున్నారో ఎక్కడ కుమారస్వామి పోతే అంతకు ముందే గణపతి కనిపిస్తూ ఉన్నాడు.
ఇలా గణనాథుడు ముమ్మారు భూప్రదక్షిణం చేసిన వాడయ్యారు. ఇంకేముందండి, ఇక గణపతికే మొదలు పెళ్లి అని నిశ్చయానికి వచ్చేశారు. ఆ సమయంలోనే విశ్వరూపుడు అనేటువంటి ప్రజాపతికి ఇద్దరు సౌందర్యవతులైనటువంటి కుమార్తెలు ఉన్నారు, సిద్ధి బుద్ధి అని. ఆ ఇద్దరు కుమార్తెల నుంచి గణపతికి అద్భుతమైనటువంటి వివాహాన్ని జరిపించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఎలా గమనించాలి అంటే, గణనాథుడికి పెళ్లి సిద్ధి బుద్ధిలో జరిగింది అంటే అవి రెండు శక్తులుగా మనం గమనించాలి. కేవలం స్త్రీ రూపములు మాత్రమే కాదు, అవి రెండు సిద్ధ రూపము బుద్ధి రూపంగా మనం గమనించాలి. అందుకని గణపతిని ప్రార్థిస్తే గణపతి ఏ విధంగానైతే భూప్రదక్షిణము చేస్తే తల్లిదండ్రుల ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం అవుతుందన్న బుద్ధిని కలిగి ఉన్నాడో అలాంటి బుద్ధి మనకు వస్తుంది. కాబట్టి ఏ సంకల్పము చేసినా దానిలో విజయం పొందేటువంటి సిద్ధి మనకు కలుగుతుంది. అందుకని సిద్ధి బుద్ధి సమేతుడై ఆయన ఈ లోకంలో వెలిశాడు. అలా సిద్ధి బుద్ధిని వివాహం ఆడాడు. సిద్ధి వల్ల ఆయన క్షేముడన్న కుమారుణ్ణి పొందే ఒక కుమారుణ్ణి పొందాడు, వాడి పేరు క్షేమం. ఇంకొక ఈ బుద్ధి వల్ల ఒక కుమారుణ్ణి పొందాడు, వాడి పేరు లాభం. అందుకనే ఇంటికి మనం ఏం రాస్తామండి, క్షేమం లాభం అని రాస్తాం. అలా ఇద్దరు కుమారుల చేత గణపతి ఇలా ప్రజలుతూ ఉంటే లోక కళ్యాణం జరగాలి. నారదుడు కుమారస్వామి ఇంకా భూప్రదక్షిణం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడైతే ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడో ఈయన తుర్రుమంటూ కుమారస్వామి దగ్గరికి వెళ్ళాడు. ఓ కుమారస్వామి, నువ్వు తిరుగుతున్నావు కానీ సామే అక్కడ పెళ్ళి అయిపోయిందయ్యా అన్న. పుల్ల వేసేసాడండి. ఉన్న విషయం అంతా కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. నువ్వేమో ఇక్కడ దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నావు, పెళ్లి 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 అనుకొని. అక్కడ మీ అమ్మ నాన్న ఏం చేశారో తెలుసా, ఈ భూ ప్రదక్షిణం అన్న సాకు చెప్పి గణపతికి మొదలు పెళ్లి చేసేసారు తెలుసా నీకు అనగానే కుమారస్వామి ఎక్కడ లేని బాధను మనసులో పెట్టుకొని కైలాస క్షేత్రానికి వెళ్ళారు. అమ్మా నాన్న కంచే చేను వేసే సందర్భంలో అసలు ఆ చేను రక్షణ ఉంటుందా? తల్లి తండ్రి అయిన మీరే నన్ను మోసం చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి అన్న బాధ చేత ఇక నేను కైలాసముననుండలేను. అమ్మా నాన్న ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఈ కైలాసంలో ఉండలేనని తుర్రుమని క్రౌంచగిరికి బయలుదేరే ఆ స్వామి క్రౌంచగిరికి వెళ్ళిపోయాడు. క్రౌంచగిరికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో కుమారస్వామి ఈ పార్వతీ పరమేశ్వరుడు కుమారుడి యొక్క వియోగమును భరించలేక ఆ కుమారస్వామిని దర్శించడం కొరకు క్రౌంచగిరి చుట్టూ వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ కుమారస్వామి క్రౌంచగిరిలోనే ఉన్నాడు. ఈ క్షణం వరకు కూడా కైలాసంలో లేడు కుమారస్వామి. క్రౌంచగిరి అని దేన్ని అంటారు అంటే శ్రీశైల క్షేత్రములు క్రౌంచగిరి అని పలుకుతారు. ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి కొండల మధ్యలోనే ఆ కుమారస్వామి నిత్యము అక్కడే నివాసమై ఉన్నాడు. ఈ స్వామి పార్వతీ పరమేశ్వరుడు తన కుమారుడైనటువంటి ఈ కుమారస్వామిని వెతకడం కొరకు ప్రతి పౌర్ణమి అమావాస్యలకు ఈ కైలాసమును విడిచి ఆయనను వెతకడానికి వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే వెతకడానికి పార్వతీ పరమేశ్వరుడు అక్కడికి వచ్చారో కుమారస్వామి అక్కడ ఉండకుండా, ఎందుకంటే దొరకకుండా వాడు ఆయన తిరిగారు. అలా ఆయన దేశంలో ఉన్న దక్షిణ దేశం అంతా తిరిగాట. అలా తిరుగుతూ భరణి క్షేత్రంలో దాక్కున్నాట. అలా తిరుగుతూ స్వామి కుక్కి క్షేత్రంలో దాక్కున్నాట. అలా తిరుగుతూ మోపిదేవి క్షేత్రంలో ఇత్యాది క్షేత్రములన్నీ స్వామి తిరుగుతూ మళ్ళీ ఆ క్రౌంచగిరిలో ఉన్నాడు. అమావాస్య పుణ్యములలో ఆయా క్షేత్రాలకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ క్రౌంచగిరిలో ఉంటూ ఉన్నాడు. అలా స్వామి తల్లిదండ్రులకు దొరకక ఆ కుమారుడి యొక్క వియోగమును భరించలేక మల్లికార్జునుడై వెలసె స్వామి తానే స్వయంభూలింగమై మల్లికార్జునుడై భ్రమరాంబాసమేతుడై ఆ క్రౌంచగిరి మీద స్వామి వెలిసి ఉన్నాడట. ఈ కుమార జన్మము కుమారోత్పత్తి ఈ స్వామి శ్రీశైల మల్లికార్జునుడై వెలిసినటువంటి ఈ ఘట్టమును విన్న జనులు సమస్త పాపరహితులై ఉండురు. ఎవరైతే ఈ స్కందోత్పత్తి
స్కందుడు క్రౌంచగిరిని చేయాలన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టమును పార్వతీ పరమేశ్వరుడు మల్లికార్జున భ్రమరాంబలై అక్కడ వెలిసి ఉన్నారన్నటువంటి ఈ ఘట్టమును ఎవరైతే వింటారో వాళ్ళందరూ అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని, శివానుగ్రహాన్ని పొందుతారని శౌనకాది మహామునులకు సూత బ్రహ్మ ఈ పురాణాన్ని తెలియజేశాడు. బ్రహ్మదేవుడు దేవగణములకు, నారదులకు అందరికీ తెలియజేశాడు. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం. మల్లికార్జునుడితో ప్రారంభమైన జ్యోతిర్లింగం యొక్క వేట. రేపటి రోజున ద్వాదశ జ్యోతిర్లింగాలుగా స్వామి ఎక్కడెక్కడ తెలిసాడు, ఆ స్వామికి ఎన్ని క్షేత్రాల్లో ఆ స్వామి మనకు దర్శనం ఇస్తున్నాడు. అద్భుతమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ మహిమలు, కాశీ క్షేత్రం యొక్క విశేషమైనటువంటి మహిమను మనం ఇవన్నీ చెప్పుకొని రేపటి రోజున శివపురాణ మహాత్మము ఫలశ్రుతితో మన ప్రవచన ప్రసంగము పరిపూర్ణం చేసుకునేటువంటి శక్తి యుక్తి ఆ ఈశ్వరుడు మనం అందరికీ ఇవ్వాలని తెలియజేస్తూ సర్వం శివచరణారవిందార్పణమస్తు. నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. మన నిజామాబాద్ ఇంటూరు పట్టణ మేయర్ గారు శివప్రసాదం స్వీకరించాల్సింది గట్టిగా చెప్పినట్టు అభినందన. నేటి కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి మా గురువు మహా శివపురాణ ప్రవర్తనకి దాతలుగా 11 రూపాయలు ఇచ్చి సహకరిస్తున్న దాతలు కోటగిరి నందీశ్వర్ గారు వ్యవహరిస్తున్నారు. మన గట్టిగా చెప్పడంతో అభినందనలు. ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించి మరి నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పేసి బీగర్ వాస్తవ్యులు మరి కొండ వీరేశ్వర గుప్తా గారు, అనిల్ పాటిల్ సిద్రాబాద్ గారు, కాపతి విఠల్ గారు, గడ్డం కాలేరు ఓం నమః శివాయ. తాటికొండ శ్రీకాంత్ గారు, తాటికొండ శ్రీకాంత్ గారు. పాండి సంతోష్ గారు, డాక్టర్ పార్షి విజయ్ కుమార్ గుప్తా గారు, स्वामी जय शिव ओंकारा, ब्रह्मा विष्णु सदा शिव, ब्रह्मा विष्णु सदा शिव, अर्धांगिधारा, ओम जय शिव ओंकारा. पंचानन राधे शिव पंचानन राधे,
ओम जय अम्बे गौरी नारायण नारायण ओम शिव नारायण 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 ओम नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकारा गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेव विद्यमान स्वामी सदाय विद्यमान स्वामी सदाय नाथ नारायण वासुदेवा नारायण वासुदेवा अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं नारायणं जानकी वल्लभं जानकी वल्लभं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुमको मीरा के जैसे बुलाते नहीं तुमको मीरा के जैसे बुलाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं मेरे शबरी के जैसे दिखाते नहीं मेरे शबरी के जैसे दिखाते नहीं कौन कहते हैं भगवान सोते 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 नहीं माने शोधा के कैसे सुनाते नहीं माने शोधा के कैसे सुनाते नहीं कौन कहते हैं भगवान गाते नहीं कौन कहते हैं भगवान गाते नहीं गोपियों के तरह तुम नचाते नहीं गोपियों के तरह तुम नचाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं नारायण नारायण ओम शिव नारायण 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 ओम नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकारा नारायण नारायण ओम जय नारायण 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 ओम नारायण नारायण ओम जय नारायण नारायण ओम जय नारायण नारायण ओम जय अम्बे गौरी नारायण नारायण ओम शिव नारायण 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 ओम नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकारा नारायण नारायण ओम शिव नारायण 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 ओम नारायण नारायण ओम शिव नारायण नारायण ओम नारायण नारायण ओम जय शिव ओंकारा नारायण नारायण ओम जय नारायण 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 ओम जय नारायण नारायण ओम जय नारायण नारायण ओम जय
धारयामि नमस्करोमि मंत्रपुष्पम् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः परमेश्वराय नमः वेदोक्तं सुवर्णविद्यान्तपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणं यानि कार्य पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा राधिमां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरा रक्ष रक्ष जगदीश्वर आत्मप्रदक्षिणे नमस्कारान् समर्पयामि ॐ मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे सप्ताहदीक्षया सङ्कल्पिता शिवपुराणान्तर्गता षष्ठदिवस आराधनेन अर्चनेन अभिषेचनेन प्रवचनेन पारायणेन स्वरार्चनेन भगवान् सर्वात्मकः सर्वं श्रीपरमेश्वर दिव्यचरणारविन्दार्पणमस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यं पृथिवी सस्यशालिनी देशो यक्षो परहितो ब्राह्मणाः सन्तु निर्भयाः पुत्राः पुत्रिणः सन्तु बहुत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतं मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ति तनोजायाः सार्वभौमाय मङ्गलम् काशीक्षेत्रनिवासाय कामिदार्थप्रदानिने विशालाक्षि समेताय विश्वनाथाय मङ्गलम् धर्मस्य विजयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिनः सद्भावनमस्तु संरक्षणमस्तु विश्वस्य कल्याणमस्तु संस्कृतस्य अभिवृद्धिरस्तु सनातन धर्म की जय सनातन धर्म की सनातन धर्म की आज भी आनंद की उमापति महादेव की उन्होंने सब संतन की गोपाल कृष्ण भगवान की राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की जगदम्ब विश्वपालिनी माता की नमः पार्वती पतये हर हर महादेव गो माता की भारत माता की तुलसी मैया की गंगा मैया की सनातन हिंदू धर्म की भारत माता की ఓం నమః శివాయ అందరికీ ఒక